అయితే అప్పం అంటే చాలా ఈజీ అనుకుంటారు, కానీ దీనికి చాలా టైం పడుతుంది అండ్ చాలా ట్రెడిషనల్ రెసిపీ. ఎంత బాగుంటుందో, అందరికీ చేయడం చేత కాదు కూడా. అయితే చాలామంది కేరళలో చేసుకునే దోశలే దాంట్లో ఏముంది అనుకుంటారు, కానీ దీంట్లో చాలా రుచి ఉంటుంది. చేసే విధంగా చేస్తే ఒక్కసారి కరెక్ట్ అప్పం తిన్నారనుకోండి అస్సలు వదిలిపెట్టరు. వేసవి కాలంలో అయితే 2-3 గంటల్లో మనకి పిండి చక్కగా పులుస్తుంది, కానీ అదే చలికాలంలో అనుకోండి 2-3 రోజులు ఖచ్చితంగా పడుతుంది. ఒక్కసారి అప్పం పిండి కరెక్ట్గా చేసి పెట్టుకుంటే వారం 15 రోజులైనా అది పాడవకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బట్ జనరల్గా మనం అన్ని డేస్ పెట్టుకోం, కానీ అన్ని రోజులు నిలువ ఉంటుంది అని నేను మీకు చెప్తున్నాను. అయితే మరి ముందుగా అప్పం పిండి చేసుకోవడానికి కావాల్సింది ఏంటంటే, ఒక గ్లాసు రెగ్యులర్గా మనం దోశలకు వేసుకునే నార్మల్గా సన్న బియ్యం అయినా సరే లేదా లావు బియ్యం అయినా సరే ఒక గ్లాస్ వేసుకోవాలి. ఇది నానబెట్టుకున్నాను. అలాగే దీన్ని ఇడ్లీ బియ్యం అంటారు కదా, చూడడానికి చిట్టి ముత్యాల్లాగా ఉంటాయి, వీటిని ఉప్పుడు బియ్యం అంటారు. లేదా ఇడ్లీ దోశ వేసుకోవడానికి బియ్యం అంటే మనకి షాప్ అతను ఇస్తాడనమాట, అవి కూడా. ఇది ఒక్కొక్క గ్లాస్ వేసి నానబెట్టుకోవాలి. ఒక 2-3 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే, మిక్సీ జార్ తీసుకొని నీళ్ళు చాలా తక్కువ వేసుకోవాలి, ఎక్కువ నీళ్ళు వేసుకోకూడదు. అలాగే ఈ బియ్యం కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇడ్లీ బియ్యం ఎంత వేసుకుంటున్నామో రెగ్యులర్ బియ్యం కూడా అంతే వేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకొని కొంచెం మెదిగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవచ్చు. ఇలా మెదిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో నీళ్లు వేసుకోవాలి. చాలా మెత్తగా చేసుకోవాలి పిండిని. చూడండి ఇలా అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా మనకి పిండి అయ్యే టైంలో మనం దీంట్లో ఏం వేసుకోవాలి అంటే, మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఇందులో కొంచెం ఈస్ట్, షుగర్ అలాగే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పిండిని పులియబెట్టడానికి, అది అప్పం పిండిని పులియబెట్టడానికి 3 విధాలుగా చేస్తారండి. ఇందులో తాటి కళ్ళు వేసి పులియబెడతారు, లేదా కబ్బి అంటారు. అంటే ఇప్పుడు మనం ఇది తడుపుకున్నాం కదా, పిండిని మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని కొంచెం నీళ్ళలో వేసి ఉడకబెడతారనమాట, గట్టిగా అవుతుంది. జావలాగా చేసేసి పిండిలో వేసి బాగా కలిపి మూత పెట్టేస్తే పిండి బాగా పులుస్తుంది అనమాట. లేదు అంటే గనక కొంచెం ఈస్ట్, డ్రై ఈస్ట్, రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే ఈస్ట్, అలాగే కొంచెం చక్కెర, ఇంకా తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను చూడండి, షుగర్ ఇంకా ఈస్ట్. లేదంటే కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా, కొబ్బరి నీళ్ళు వేసినా కూడా పిండి పులుస్తుంది. ఇంకా పిండికి తగినంత ఉప్పు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్ పేస్ట్ అయిపోవాలన్నమాట, కాటుకలాగా మెత్తగా అవ్వాలి. పిండిని ఇలా మెత్తగా పట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని మెత్తగా చేసుకున్న అప్పం పిండిని వేసేసుకోవాలి. గిన్నెలో వేసుకున్న తర్వాత, వేసవి కాలం అయితే ఒక రోజులో పులుస్తుంది, కానీ వింటర్లో వేసుకున్నాం అనుకోండి 2-3 రోజులు బాగా పులిస్తేనే అప్పం అంత బాగా వస్తుంది అనమాట. ఇలా తయారు చేసుకోవాలి. ఇది పులవాలి కాబట్టి పులడానికి దీన్ని పక్కన పెట్టేసుకున్నాను. మీ అందరికీ చూపించాలి కాబట్టి నేను ముందుగానే పిండిని పులియబెట్టి పెట్టుకున్నాను. చూడండి చక్కగా పిండి పులిసింది. సో ఇప్పుడు పులియబెట్టుకున్న పిండి రెడీగా ఉంది. చూడండి ఇలా చక్కగా పొంగాలి పిండి. మనం ఎప్పుడైతే అప్పం వేసుకుంటున్నామో అప్పుడు ఇందులో కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇందులో ముందు మనం చక్కెర వేసినా కూడా తీపి ఉండదు, ఎందుకంటే పులిసిన తర్వాత తీపంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు యాడ్ చేస్తే కనుక బాగుంటుంది. అయితే అప్పం బ్యాటర్ చేసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని వేసుకునే దానికి కూడా ఒక తరీకు ఉంటుంది. అప్పం చేసుకునే విధానం మనకి తెలిసిందనుకోండి, ఆ టెక్నిక్ తెలిస్తే కనుక ఈజీగా వేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చెట్టి అంటాం దీన్ని, అప్పం చెట్టి అంటారు కదా. అప్పం చెట్టికి మూత ఉంటుంది, ఇది మూత.
దీన్ని కూడా వేడి చేయాలి. ఇక్కడ అప్పం చెట్టు ఇది మూత వేడిగా చేసుకోవాలి, అలాగే అప్పం వేసుకునే ఈ చెట్టిని కూడా వేడి చేసుకోవాలి. దీన్ని అప్పం చెట్టి అంటారనమాట. అయితే ఒకవేళ మన దగ్గర లేకపోతే కనుక మన ఇంట్లో రెగ్యులర్గా అయితే ఇలాంటి కడాయిలు ఉంటాయి కదా, ఈ కడాయిలో కూడా మనం అప్పం చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో చూపించడం కోసం నేను కడాయి కూడా పెట్టుకున్నాను. అయితే రెగ్యులర్ కడాయిలో మనం వేసిన వెంటనే అప్పం సరిగా రాదు. ఈ కడాయిని కూడా మనం నాన్ స్టిక్ చేసుకోవాలి. మనం నాన్ స్టిక్ చేయాలి అంటే ఏం చేయాలి? చిన్న టెక్నిక్ ఉంది. మనం ఉల్లిపాయ కట్ చేసుకుంటాం కదా, ఉల్లి పొట్టుతో సహా ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి. ఫస్ట్ కొంచెం కొబ్బరి నూనె వేసేసి ఈ ఉల్లి పొట్టు ఇంకా ఉల్లిపాయ కొంచెం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే చక్కగా నాన్ స్టిక్ అయిపోతుంది. అయితే దీన్ని ఈ స్టవ్ మీద పెట్టుకుందాం. ఇది నాన్ స్టిక్ అయ్యే లోపల మనం ఈ చట్టి మీద ఫస్ట్ ఇందులో మనం అప్పం వేసుకుందాం. ఉల్లిపాయకి కొంచెం కొబ్బరి నూనె అద్దుకొని ప్యాన్ని తుడిచిన తర్వాత కాస్త ఇలా టిష్యూ పేపర్తో ఆయిల్ అంతా తుడుచుకోవాలి. అప్పం చట్నీని కొంచెం టిష్యూ పేపర్తో తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ పిండి కొంచెం వేసుకొని ఇలా తిప్పుకున్న తర్వాత ఇలా వేడిగా ఉన్న మూతని పెట్టేయాలి. కేరళలో ఇలా అప్పం వేసేవాళ్ళు మూత పెట్టిన తర్వాత దీని మీద కొంచెం బొగ్గులు కొబ్బరి చిప్పలు పెడతారనమాట. పైనుండి కూడా వేడి తగలాలని చెప్పి. మన దగ్గర లేదు కాబట్టి నేను పెట్టట్లేదు, బట్ ట్రెడిషనల్గా చేస్తే అలా చేస్తారు. ఇలా అప్పం వచ్చేస్తుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. అలాగే ఇంకొక అప్పం వేసుకుందాం. ఇలా ఉల్లిపాయతో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత టిష్యూ పేపర్తో మటుకి ఖచ్చితంగా తుడుచుకోవాలి. మళ్ళీ పిండి ఎక్కువ తీసుకోకుండా తక్కువే వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేడిగా ఉన్న మూత పైన ఇలా పెట్టేసుకోవాలి. అంతే, అప్పమైనట్టే. చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉండాలి. ఒక్కసారి ఇక్కడ చూడండి, మధ్యలో మటుకి కొంచెం లావుగా ఉంటుంది, సైడ్ అంతా క్రిస్పీగా మంచి కలర్తో బాగుంటుంది అన్నమాట. ఇక్కడ ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ అయ్యాయి కదా, వీటిని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు మనం అప్పం ఈ రెగ్యులర్ కడాయిలో చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కూడా టిష్యూ పేపర్తో తుడిచేయాలన్నమాట. కొంచెం పిండి వేసుకొని ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ అప్పం రెడీ అయిపోయింది కదా, ఈ మూత దీని మీద పెట్టేసుకుందాం. కడాయిలో చూడండి ఎంత చక్కగా వచ్చిందో అప్పం. ఫస్ట్ది కాబట్టి కొంచెం ఇలా మనం ట్రై చేస్తేనే వస్తుంది. రెండోది మూడోది అయితే దానంతలదే వచ్చేస్తుంది. సో ఇంకొకటి ఫైనల్గా వేడిగా ఉన్నది పైన పెట్టేసుకుందాం.
వేడివేడి అప్పం చూడండి ఎంత ఫాస్ట్గా చేసేసామో, చాలా సాఫ్ట్గా ఉంటుంది. మరొకసారి అప్పం తయారీ విధానం చూడండి. అప్పం తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యం, నానబెట్టుకున్న ఇడ్లీ బియ్యం వేసి మిక్సీ పట్టి కొన్ని నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టి పిండిలా చేసుకొని అందులో పంచదార, ఈస్ట్, సరిపడా ఉప్పు వేసి ఇంకోసారి మిక్సీ పట్టి బాగా మెత్తగా చేసుకొని ఆ మిశ్రమాన్ని 2 రోజులు పులియబెట్టుకోవాలి. తర్వాత అలా పులియబెట్టుకున్న పిండిలో కొంచెం కొబ్బరి పాలు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చట్నీకి ఉల్లిపాయ రుద్దుకొని టిష్యూ పేపర్తో తుడుచుకొని తర్వాత అప్పం పిండి వేసి ఆ పిండిని చుట్టూ మొత్తం వచ్చేలా పరుచుకొని వేడి మూత పెట్టి ఒకవైపు కాల్చుకుంటే అప్పం రెడీ. అప్పం ఇంకా వెజిటేబుల్ స్టూ మంచి కాంబినేషన్.